ఎస్ఎండిసి ఛానల్ మంచిర్యాల వారికి మొదట నూతన తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా పేరు లింగంపల్లి కిషన్ రావు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్. నేను వ్యవసాయ పనిముట్లు, నూతన వ్యవసాయ రంగానికి ఏ విధమైన పనిముట్లను అందించాలనేటువంటి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యతలపై చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను అన్ని జిల్లాలు తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరి ఏ ఉమ్మడి రాష్ట్రంలోనైతే మన ప్రభుత్వ స్థలాలు దోపిడీకి గురి కాబడ్డాయో, అన్యాక్రాంతం కాబడ్డాయో, అలాంటి కార్యక్రమాలు కావద్దని చెప్పి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని రక్షింపజేసి వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వివిధ కోణాలలో ఉపయోగించి బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి మరి ఆలోచనలో ఒక భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మరి భూములు మాకున్నటువంటి మా సంస్థకు వచ్చినటువంటి భూములన్నీ మరి అందులో కొన్ని ల్యాండ్ గ్రాబర్స్ అన్యాక్రాంతం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కల్నేని గ్రామంలో 545 ఎకరాల భూమి ఈ హెచ్సిఎల్ అప్పుడు 1942లో నిజాం గవర్నమెంట్ హెచ్సిఎల్ అనే కంపెనీ ఎరువుల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి 545 ఎకరాల ప్లేస్ను మరి అది కంటిన్యూ అవుకుంటూ రావడం జరిగింది. అట్టి భూమి ఏపీ ఆగ్రోస్కు అది ఆ సంస్థ నష్టాలలో చేజారితే 5 కోట్ల రూపాయలు ఏపీ ఆగ్రోస్ వారు అప్పుడు చెల్లించడం జరిగింది. ఆ ఏపీ ఆగ్రోస్కు ఆ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 545 ఎకరాలు పెద్దపల్లి టౌన్లో మెయిన్ రోడ్ను ఆనుకొని 545 ఎకరాలు ఉన్నటువంటి ఒక ప్లేస్ అది. అట్టి ప్లేసులో దాదాపు 1971 సంవత్సరం నుంచి మరి నేటి వరకు 71 నుండి 87 వరకు 1987 వరకు 181 ఎకరాలు జాగా ఆనాటి ఐఏఎస్ అధికారులు, అప్పుడున్నటువంటి ఆ బోర్డులో ఉన్నటువంటి 6 ఐఏఎస్ అధికారులు, ఓన్లీ ఐఏఎస్ అధికారులకి అది అమ్మే అధికారం ఉంది. ఆ ఐఏఎస్ అధికారులు 87 వరకు 181 ఎకర్స్ అమ్మడం జరిగింది. అవి రికార్డుల ఆధారంగా మాకున్నటువంటి కార్పొరేషన్ అధికారులు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి రికార్డుల ఆధారంగా ఈ కార్యక్రమాలు మరి కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కువగా మరి సింగరేణి కాలరీస్ వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఈ ల్యాండ్ను కూడా ఎక్కువ మొత్తంలో మరి సేల్ చేయడం జరిగింది. అలాగే ఇంకో క్రిస్టియన్ సంస్థ కూడా కొంత ల్యాండ్ను కూడా మరి సేల్ చేయడం జరిగింది అనేది దాంట్లో రికార్డ్స్లో చెప్తా ఉన్నాయి. మిగతా 363 ఎకరాలు, ఆ 363 ఎకరాలు మాకు ల్యాండ్ తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇక్కడ మేము రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూలో ఓదెల్ గారు, స్థానిక ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు, నేను అందరం పార్టిసిపేట్ చేసి మరి ఆ పైన చీఫ్ సెక్రటరీ గారితో ఆదేశం కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇప్పించి రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 363 ఎకరాల్లో కూడా ఇంకా ల్యాండ్ గ్రాబర్స్ మరి వివిధ కోణాలలో కన్స్ట్రక్షన్స్ అనుకోండి, ఇంకే అగ్రికల్చర్ సిస్టమ్ అనుకోండి, వివిధ కోణాలలో ల్యాండ్ గ్రాబింగ్ చేసి మరి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మళ్ళీ కలెక్టర్ కార్యాలయంలో, మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో గౌరవ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, అక్కడ బెల్లంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, మరి విప్పు గారు, ప్రజాప్రతినిధులందరినీ కలిపి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ కూడా రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గతంలో రివ్యూ జరిగినప్పుడు కలెక్టర్ గారు 1 నెల వ్యవధిలో మేము ఈ ల్యాండ్ అన్ని మొత్తం సర్వే చేసి మీకు అన్ని విధాల కార్యక్రమాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ బెల్లంపల్లి ల్యాండ్లో దాదాపు 500 నుంచి 1000 గృహాలు అక్రమంగా కట్టారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మరి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ బెల్లంపల్లి ల్యాండ్లో ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మేము సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. ప్రభుత్వం పక్షాన ఆ ప్రభుత్వం పక్షాన మేము ఇవ్వదలుచుకున్నాం. దయచేసి మిత్రులారా, మీరు అక్రమంగా ఇల్లు కడితే
మీరు రండి, మా ఎమ్మెల్యే గారు ఉంటారు అక్కడ, మేము ఉంటాం, జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, మీరు కలవండి. అక్రమంగా ఎంతమంది ఇండ్లు